హలో గాయస్, దిస్ ఇస్ ప్రేమ్ రెడ్డి. వెల్కమ్ టు ది డే 95 ఆఫ్ భగవద్గీత. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం భగవద్గీతలోని 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో 61వ శ్లోకం. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం వచ్చేసరికి ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జున తిష్టతి భ్రమాయం సర్వభూతాని మంత్రరుడాని మయాయ. దీని మీనింగ్ ఏంటంటే, ఓ అర్జున, ఆ భగవంతుడు మన అందరి శరీరంలో మన హృదయాల్లో ఉన్నారన్నమాట. అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు, అలాగే మన హృదయాల్లో కూడా ఉంటారు. మనలో ఉండేది భగవంతుడే. మీరు ఒక మూవీలో చూసారా, ప్రతి ఒక్కళ్ళలోని దేవుడు ఉంటారంటారు. యాక్ట్ ఆఫ్ గాడ్ అనే ఒక మూవీ ఉంటుంది, అందులో అంటారు ప్రతి ఒక్కళ్ళలోనూ దేవుడే. అలాగే మనం నడిపించేది కూడా ఆ దేవుడే అనమాట. మన సంచారానికి కారణం కూడా ఆయనే. ప్రతి ఒక్క శరీరంలోని ప్రతి ఒక్క హృదయంలోనూ ఆయన స్థానం ఉంటుంది. మనం నడిపించేది ఆయనే. అది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. సింపుల్గా ఏంటంటే, ప్రతి చోట దేవుడు ఎక్కడ లేడు, ప్రతి చోట ఉన్నారు. చెట్లలోని, పుట్టల్లోని, ప్రతి దాంట్లోని, ప్రతి వస్తువు, ప్రతి దాంట్లో కూడా దేవుడు ఉన్నారు అని చెప్తున్నారు అన్నమాట శ్రీకృష్ణ పరమాత్మ. ప్రతి దాంట్లో నేనున్నానని చెప్తున్నారు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నేను లేకుండా ఈ జగత్తే లేదు. ఇది ఈ సింపుల్ అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. థ్యాంక్ యూ.